ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకు వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. రామానుజ శర్మాణం అహం భో అభివాది. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. హే డాక్టర్, యు ఉలవచారు, ఆవకాయ, పెరుగు, అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం. 1 minute. పక్క గుండు తొడిచేస్తాను ఏమనుకున్నావు? ఆ చూపేంట్రా, ఆ చూపేంటి? ఎలా వచ్చారు? మాకు టికెట్లు దొరకలేదంటే. మీరు ఒక 5గురు, మేము ఒక 6గురం. నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురా. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? ఎక్కడ? లోపల. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. అయినా నాకు తెలియగలుగుతాను, ఆ గాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు. అవును, నేను క్వీన్ విక్టోరియాని. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. కాస్త తెల్లారి గట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. నేను పులిని, ఆడ పులిని. మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు పొట్టి నిన్నే. ఏంట్రా పుట్టి? ఎవర్రా పుట్టి? వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా. నేను లోపల అపరిచితుడు రా నువ్వు. వాడి పని కావాలంటే ఎవడో ఒకడు బలవాల్సింది. వాడు నాకు ఇచ్చిన స్ట్రోక్ కి నా 6th సెన్స్ చెప్పింది, నేను కన్నది సన్నును కాదు గన్నునని. వల్లవరాయ దేవి, మీరు నాకు సహాయం చేయాలి. అందమైన ఆడవారికి ప్రాణాలే ఇచ్చేస్తాను. మీకోసం అయితే 4-5 సార్లు ఇస్తాను. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నా మ్యాట్రే వేరు. నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతా. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ యూజ్ ద వెస్టర్న్ బాత్రూమ్? Yes. థ్యాంక్ యూ. Actually think, is this me? Is this Tejaswini? I confuse myself. ఆర్య సార్, ఐ లవ్ యూ అని రాయమ్మా. స్పెల్లింగ్ ఏంటి సార్? అమ్మ నన్ను కాలేజీకి ఎందుకు పంపించినారు? ఎందుకు పంపించినారు? పెట్టా కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. అనుకోవడం ఏందండి, నేను నిజమే చాలా మంచోండి. మీరు ఎప్పుడన్నా గూగుల్లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి, సెర్చింగ్ ఫర్ శ్రీకాంత్ అని వస్తుంది. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. ఇది నా మాట, నా మాటే శాసనం. బ్రహ్మకు కోపం వస్తుంది. స్వార్థం బురద లాంటిది, దిగితే దురదొస్తుంది. సాయం బంతి లాంటిది, ఆడితే ఆనందం వస్తుంది. ఏంట్రా నీ గేమ్? చెత్తడవా నీ బొంత పాట గేమ్ రా. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇచ్చావా? రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చవాడు అంటే రెచ్చిపోతారండి కొంతమంది. వద్దనుకుని వెళ్లిపోయే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలే అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే అతనే వాడాడు. వినే రకం అయితే అరిచి చెప్పొచ్చు, లొంగే మనిషి అయితే బెదిరించి చూడొచ్చు. అనకూడదు గాని అది రాక్షసి బాబు. I'm the world's greatest lover. నా గురించి నా ఫీలింగ్ అదే. చాలా కోపం వస్తే నేను అంతే, చిన్నపిల్లని కదా. వీలున్నప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను. ఇంటికాడ అందరు నా మాటనే వింటారు. ఇంటికి యజమానులు నేనే. వాడు పేరుకి ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు. 24 గంటలు అమ్మాయిలు గోలే. కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి పోని. నా పేరు సిద్ధార్థ్, అందరు సిద్ధు. నాన్నగారు చెప్పారండి బిఈ చేశారని. నాన్నగారు చెప్పారండి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి. నీకు పెట్టింది నువ్వు తినచ్చు కదా, బుద్ధి లేదు. అన్నయ్య సాంబార్లో చికెన్ ఉంచుకో.
బాగుంటుంది. మీ నాన్న డబ్బులున్నా ఉండాలి. ఈ బ్రెయిన్ తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. దీన్ని ఇచ్చినవాడు ఎక్కడ పెట్టాడు? కంగారాజు గారు చంపేశారండి. కింద చూస్తారు కానీ పైన చూడరేంటండి? కంగారులో చూడలేదు లేరా, పని చూసుకో. నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. అన్న నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క. మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని. చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అరే సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మహాలక్ష్మిలాగా ఉన్నావు, అంతా నా పోలికే.